రెండవ పత్రిక. ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనకి ఏం చెప్తున్నాడు? 17 సార్లు ఒకటే మాటుందని చెప్పాను. దేని గురించి? సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బంధకాల్లో ఉన్న, చెరసాల్లో ఉన్న ఒక వ్యక్తి దేవుని బిడ్డలకు ఏం చెప్తున్నాడంటే క్రీస్తులో సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. కాబట్టి మనము ఇది ఒక ప్రత్యేకమైన పుస్తకము. ఫిలిప్పీ సంఘాన్ని మొత్తం అపోస్తలుడైన పౌలు తన రెండవ మిషనరీ జర్నీలో ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ సంఘము సేవకుడైన పౌలుకి చాలా సన్నిహితమైన సంఘముగా మనం చూస్తున్నాం. ఎందుకంటే గత వారం మనం చూసాం కదా, వారికి కృతజ్ఞతలు చెల్లిస్తే ఏమని చెప్తున్నారంటే 3వ వచనంలో, మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై బిడ్డ చూచి, అంటే క్రీస్తు సువార్త విషయంలో తన కష్టాల్లో తన శ్రమల్లో ఈ యొక్క సంఘము ఎంతగానో ఆదరణను కలుగజేస్తున్నారు. ఎవరికి? సేవకుడైన పౌలుకి అన్నమాట. కాబట్టి మీలో ఈ సేవకుడిని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దేవుని వరకు దాన్ని నుడిగా కొనసాగించడం నమ్ముచున్నాను. ఇక్కడ 3వ వచనంలోనేమో క్రీస్తు సువార్త విషయంలో నాకు పాలువారై ఉన్నారని చెప్తున్నాడు. ఇక్కడ మనం 7వ వచనం నుండి ఈరోజు మనం చదువుకున్నాం కదా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాస్తవానికి 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ యొక్క సంఘాన్ని అప్రిషియేట్ చేసి అభినందిస్తూ రాసిన మాటలే మనం చూస్తున్నాము. 7వ వచనంలో చెప్తున్నాడు, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ నా కృపలో, ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుకనే నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనిలో పాలువారై ఉన్నారంట? ఆయనకి ఇచ్చే విషయంలో వారు పాలుభాగస్తులుగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మీరు నా స్వార్థ విషయంలోనూ నాకు సహాయం చేసే విషయంలో నాతో పాలువారే అన్నారు. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించిన కృప విషయంలో నాతో కూడా మీరు పాలువారే అన్నారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట! ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక దేవుడు నాకు ఇచ్చిన కృపలో, ఈ ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన కృపలో మీరు కూడా పాలు భాగస్తులై ఉన్నారు. నిజంగా ఈ సంఘానికి ఎంత అన్యోన్యమైన సహవాసము కాపరితో ఉండటం మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని కృపను గురించి, దేవుని కృపలో మనం పాలుగారమైనటం అనేది మన జీవితంలో చాలా బ్లెస్సింగ్. గ్రేస్ అంటే, కృప అంటే ఏంటంటే ఎబిలిటీ టు డూ ఫర్ గాడ్ వేరెవర్ యు ఆర్ అండ్ వెనెవర్ వేరెవర్ గాడ్ కాల్ యు. అంటే పిలిచిన దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా కూడా ఆయన కొరకు సేవ చేయగలగడమే దేవుని కృప. పిలిచిన దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, మనందరినీ కూడా పిలవటం అంటే సేవ కొరకనే కాదు, మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు, లోకంలో నుండి పిలుచుకున్నాడు. మనం ప్రత్యేకింపబడిన జనాంగం, మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనాంగం. కాబట్టి ఆ పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచి తన కుటుంబంలో చేర్చుకున్న దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, మన ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, మనం ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా దేవుని కొరకు నిలబడగలగడమే కృప పొందుకున్న వారి జీవితం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇంకా అర్థమైందని చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడని చెప్పాను? ఇప్పుడు బంధకాల్లో ఉన్నాడు. దేవుని ప్రేమించడానికి ఆ బంధకాలు ఆయనకేమైనా అర్థం వచ్చినాయా? రాలేదు. దేవుని సేవ చేయడానికి ఆ బంధకాలు తనకేమైనా అర్థం వచ్చినాయా? లేదు. కాబట్టి దేవుని బిడ్డలు వారికి ఉన్న స్థితిగతులను బట్టి దేవుని ప్రేమ మారదు. కానీ అన్ని స్థితుల్లో కూడా దేవుని ఎలా సంతోషపెట్టాలి, దేవుని ఎలా తృప్తిపరచాలి, దేవుని కొరకు ఎలా జీవించాలని ఆశ కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన రక్షణ భాగ్యము, దేవుని కుటుంబంలో చేర్చబడే సభ్యులుగా చేర్చబడే భాగ్యము, లేకపోతే దేవుని చేత పిలువబడటం అంటే ఎంత గొప్ప ఆధిక్యత అని గుర్తించిన వారు మాత్రమే అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఆయన సేవించగలుగుతారు. నేను దినాలు మనము విన్నాం, చూసాం. ఆంటీ గారు చక్కటి వాక్యం చెప్పారు. వాడు పదే నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. నా ఆనందం అంతా ఏం చెప్పండి? నా భర్త డాక్టర్ అని కాదు, నా పిల్లలు డాక్టర్ అని కాదు, కోడళ్ళ డాక్టర్ అని కాదు, నా యేసయ్యని బట్టి ఆనందం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మన ఆనందం మన స్థితిగతులను బట్టి దేవుని పట్ల ప్రేమ మారిపోతుందంటే మనం నిజంగా దేవుని చేత పిలువబడ్డామా, మనం దేవుని బిడ్డలమా కాదా అనేది పరీక్షించుకోవాలి. చాలా మంది మనం క్రైస్తవులను పిలువబడే వారి లోకంలో మనం చూస్తూ ఉంటే
పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ వారి స్థితిగతులు మారిన ప్రతిసారి ఎవరిని అనుమానిస్తారండి? దేవుణ్ణి అనుమానించడమే కాదు, ఈజీగా నిందిస్తారు దేవుణ్ణి. అసలు వారు దేవుని బిడ్డలను పిలువబట్టడానికి కూడా యోగ్యత లేని వారనే నేను అంటాను. ఎందుకంటే దేవుని విలువ వారికి తెలియదు, దేవుని ప్రేమ తెలియదు, దేవుడిచ్చిన రక్షణ భాగ్యం యొక్క ఆధిక్యత వారికి తెలియదు. కానీ మనం అలా ఉండకూడదు. కానీ మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా అసలు దేవుని కృప మనం కలిగి ఉండటం అంటే, పిలిచిన దేవుడిని ఏ స్థితిలో ఉంచినా కూడా ఆయన కొరకు సేవ చేయగలగడమే దేవుని కృపను మన చేతిలో కలిగి ఉంటాం. అందుకే దేవుడు ఏమన్నాడు, తన అపోస్తలుడైన పౌలు గొప్ప సేవ చేశాడు, ఎన్నో సంఘాలు కట్టడం మనకు తెలుసు. తనకు ఒక భయంకరమైన బలహీనత ఉందంట. దేవుడు 3 సార్లు వేడుకున్నాడంట. కానీ యేసయ్య ఏం చెప్పారు? 3వ సారి, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా బలం అధికమైందని చెప్పారంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకరి సందర్భాల్లో మనకు బలహీనతలు ఉండొచ్చు, బంధకాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. దేవుని ప్రేమించడానికి, దేవుని సేవించడానికి అవేమి మనకు అడ్డు రాకూడదు. చాలాసార్లు మన పరిస్థితులు, అయ్యో ఇదేంటి బంధకాలు, ఈ బంధకాలు లేకపోతే నేను బాగా చేయగలుగుతానేమో, ఈ పరిస్థితి లేకపోతే నేను ఇంకా చేయొచ్చు కదా, ఏదో ఆలోచిస్తాం. కానీ మనం ఏ స్థితిలో దేవుడు ఉంచాడో అక్కడ నుండే చేయాలని యేసయ్య నాకు నేర్పించాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఉన్న స్థితిలో నుండి మనం చూస్తాం. పౌలు బంధకాల్లో ఉండి దేవుని సేవ చేశాడు. పాత నిబంధనలో చూస్తే యోసేపు బంధకాల్లో ఉండి ఇతరులకు ఉపచారం చేశాడంట. అక్కడేమో పాపం చేయనందుకు చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ పాపం చేసిన గూండాలు, రౌడీల మధ్య, దుర్మార్గుల, అబద్ధీకుల మధ్య అతను నీతిమంతుడైనప్పటికీ ఏం చేశాడంట? అక్కడ నుండి కూర్చొని, ప్రభువా నేను ఏ తప్పు చేయనందుకు ఈ చెరసాలకు రావాలా? నేను ఏ తప్పు చేయనందుకు ఈ భయంకరమైన పాపంతో నేను ఉండాల్సి వచ్చిందా? తప్పు చేస్తే నాకు ఈ పరిస్థితి వచ్చేది కదా, అసలు ఉన్నావా? మనమైతే అంతే అంటాం. కానీ అలా అనలేదు యోసేపు. అక్కడ నుండి కూడా ఇతరులకు ఏం చేశాడంటండి? ఉపచారం చేశాడంట. కాబట్టి మన జీవితంలో దేవుని కృప మనం సమృద్ధిగా పొందుకున్నప్పుడు, దేవుని కృప మన జీవితాల్లో కలిగినప్పుడు మన జీవిత విధానం చాలా వేరుగా ఉంటుంది. 8వ వచనంలో అన్నాడు, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. దేవునికి స్తోత్రం. ఆ సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో కాపరి ఇక్కడ కనపడుతుంది. ఏమన్నాడంటే, దేవుని దయారసం మీ అందరినీ నేను చూడాలని ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో. ఇక మనం ఏదైనా చెప్పాలంటే, ఎవరికైనా ఏదైనా చెప్పాలి, నమ్మకపోతే దేవుడే సాక్షి, దేవుడి మీద ఒట్టు అంటాం కదా. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడు, నేను ఎంత ప్రేమ మీ పట్ల కలిగి ఉన్నానో నా దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చూడండి, ఈ కాపరి ఆ సంఘాన్ని అంతగా ప్రేమించడానికి, అంతగా మనం అంతకుముందు వచ్చినాలు కూడా ప్రార్థన చేస్తుంటే వారికి గుర్తొస్తే ఆయనకి ఏం కలిగిందంట? సంతోషం. వారి బట్టి కృతజ్ఞత చెల్లించాలని ఆశ. ఎందుకు? అంతగా సేవలో వారు సహకరించారు, అంతగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి సంఘాన్ని స్థాపించాడు, వెళ్ళిపోయాడు. అయ్యో మమ్మల్ని నడిపించిన ఆయన ఎక్కడా అని వాళ్ళు కనుక్కుంటే, ఎక్కడున్నాడు ఆయన? రోమాపట్నంలో చెరసాలలో ఉన్నాడంట. ఎక్కడో ఉంటే ఆయన ఎక్కడో ఉన్నాడే, ఆయన బంధకాల్లో ఉన్నాడని అనుకోలేదు వీళ్ళు. అక్కడ కూడా ఎక్కడ నుండి ఏం చెప్పారు? పంపించారంట, బహుమానాన్ని పంపించారు. ఆ దినాల్లో రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న దినాలు కాబట్టి రోమీలు ఆ చెరసాల్లో ఉన్న వారికి ఆహారం విషయాలు చూసుకునేవారు కాదు, వస్త్రాల విషయాలు చూసుకునేవారు కాదు. ఆ కుటుంబీకుల యొక్క బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటేనే ఇవ్వాలి. కాబట్టి ఈ సంఘము ఎంతగా వారిని ఆదరించిందో ఆలోచించి, అందుకే ఒక సందర్భంలో నా వస్త్రాన్ని తీసుకున్నామని చెప్తున్నాడు ఎవరు? పౌలు. కాబట్టి ఎలాంటి అంత ఒక ధనికుడు, ఒక ఉన్నతమైన వ్యక్తి, పలుకుబడి కలిగిన వాడు, అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా బాధపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడా? ఆ స్థితిలో ఉండి కూడా ఏమంటాడు? మీరు అసలు బాధపడద్దు, నేను ఇక్కడ ఉండి కూడా ఈ అధికారులకి, ఈ చెరసాల నాయకులకి నేను దేవుని సువార్త చెప్తున్నాను. కాబట్టి నా సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులై ఉన్నారు. ఎందుకంటే మీరు నాకు ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో నా శ్రద్ధ తీసుకుంటున్నారు. మీరు నా పట్ల శ్రద్ధ తీసుకోబట్టే కదా నేను వాడబడుతున్నాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన కృపలో మీరు కూడా పాలుభాగస్తులు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ విషయాన్ని చెప్పుకుంటూ 9వ వచనంలో ఒక చిన్న హెచ్చరిక చెప్తున్నాడు. ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు వృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన మీ నీతి ఫలముతో నిండికొనిన వారే క్రీస్తు దినములకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను.
దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీ ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితోనూ, ఇంకోటి ఏం చెప్తున్నాడు? సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడుకున్నదే, అంతకంతకు వృద్ధి చెందాలి. మనకి ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. దేవుని కుటుంబంలో, దేవుని సంఘంలో ప్రేమ ఉండాలి. కానీ ఆ ప్రేమలో ఏం చెప్తున్నాడు? తెలివైన ప్రేమ. ప్రేమలో కూడా తెలివి ఉండాలంట. సకల విధమైన అనుభవ జ్ఞానం. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, అంతకుముందు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసేటప్పుడు 5వ అధ్యాయంలో ఒక విషయం చెప్తాడనమాట. 5వ అధ్యాయంలో మీరు చూస్తే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్య ఉంచుకొని ఉన్నాడు, అట్లా జారత్వం మనుష్యంలో తగదు, ఇట్లుండి తాము ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలువరిసిన వారు కాదు. ఈ అధ్యాయంలో మనము 8వ వచనం వరకు చూస్తే ఆ కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ, మంచిదే, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, కానీ మీలో ఒక వ్యక్తి జారత్వంలో ఉన్నాడు, తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడు. ఇంటి కారి జారత్వం అన్ని జన్మలకు జరగదు. ఇది జరిగిందని తెలిసి కూడా మీరు అతను ఏం చేయలేదు, సరి చేయకుండా, బాగు చేయకుండా మీరు మామూలుగా ఉంటున్నారు. మీరు ఇది సిగ్గుపడాల్సిన విషయం, కానీ మీరు అతిశయపడుతున్నారు. ఇలాంటిది ఉండకూడదు. అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తానంటే, పౌరు ఉద్దేశం ఏంటంటే, మనం ప్రేమించాలి. ప్రేమ, నిజమైన ప్రేమ లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలంట. కాబట్టి ప్రేమించడంలో కూడా చాలా జ్ఞానం అవసరం. ఏం అవసరం? జ్ఞానం అవసరం. మనం ప్రేమించినప్పుడు ఇతరుల క్షేమాన్ని కోరుకుంటాం, ఇతరుల తప్పులు కప్పు పెట్టడం కాదు, కానీ ఏం చేయాలి? వాళ్ళు ప్రేమించి వాళ్ళ రక్షణ మార్గంలో నడిపించగలిగే జ్ఞానం ఉండాలి. అలాగే చెప్పేసి డైరెక్ట్గా ఇలా చేస్తున్నామని వాళ్ళతో చెప్పలేము. కాబట్టి వారిని వ్యక్తిగతంగా పరామర్శించడము, వారిని గద్దించడము, ఇది మంచిది కాదు అని తప్పకుండా చెప్పాలి. అది మంచిది కాదన్నప్పుడు చెప్పడానికి వెనక చేయడం కూడా పాపమే, నాకు ఎందుకులే అనుకోకూడదు. అర్థమవుతుందా? ఈ దినాల్లో ఏమవుతుందంటే, చాలా మంది దేవుని కృపను, దేవుని క్షమాపణ ఎంత నిరర్థకం చేస్తున్నారంటే, చెప్పాలంటే దేవుని కృప ఏమో ఒక బంగారు ఆయింట్మెంట్ లాగా వాడుకుంటున్నారు, దేవుని యేసే రక్తానేమో ఏదో పాపాలు తుడిచిపెట్టి ఒక ఎరేజర్ లాగా వాడుకుంటున్నారు. కానీ కాదండి. అర్థమవుతుందా నేను చెప్పే మాట? అంటే నేను ఊహించుకొని ఇట్లా చెప్తున్నానంటే, ఏముంది, దేవుడు ఎంత ఏం చేసినా కృప చూపిస్తాడు అన్నట్లుగా ఏం చేస్తారు? పదే చేసిన తప్పే పదే చేస్తూ ఉంటే, ఇప్పుడు మన ఇంట్లో బంధాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. ఎందుకంటే పొరపాటు ఏదైనా కాలితే మనం వెంటనే అది రాస్తే ఇది అవుతుంది. అలా చెప్పేసి ఇంట్లో బంధాలు ఉందని చెప్పి పదాలు మాత్రం పెట్టుకుంటాం. చెప్పండి, పోయి దగ్గరికి వెళ్ళి పెట్టుకోగా పదే తప్పు చేయడం కూడా అలాగే ఒకవేళ యేసయ్య ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, ఆయన రక్తం మన పాపాలన్నీ తుడిచేసిద్దని చెప్పేసి పదార్థంగా పాపం చేస్తే కుదిరిద్దా? బైబిల్లో అన్నీ ఉన్నాయండి, తుడిచివేస్తాడు. కానీ ఎప్పుడంటే నువ్వు వాటిని చాలా మంది సగవాక్యమే ఉంటారు, ఒప్పుకుంటే సరిపోదు. మనం చేసిన పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవడం, అందరూ ఒప్పుకుంటారు. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే దేవుని కృప దొరకదు. బైబిల్లో మనకు స్పష్టంగా ఉంది, సామెతల గ్రంథంలో అతిక్రమం దాచిపెట్టుకోవడం వదిలడు, వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నీకు దేవుని కృప ఎలా దొరికింది? పాప క్షమాపణ ఎలా దొరికింది? దొరకదు. కాబట్టి ఒప్పుకున్న పాపను విడిచిపెట్టాలి. ఇంకా యేసయ్య ఏం చెప్పారు తెలుసా? మనము ఇతరులు క్షమించలేకపోతే యేసయ్య కృప మూర్ఖనే ఉన్నట్టు మనం పొందుకుంటాం, ఇతరులు మాత్రం క్షమించం. యేసయ్య అంటే క్షమించకపోతే మీరు అయితే మీరు ఈ విషయాలు క్షమించాలి, అన్నీ మళ్ళీ తీసుకొస్తాను అంటున్నాడు. ఎంత ఇవన్నీ డీప్గా మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈజీ. దేవుని చేత క్షమించబడటము, కడగబడటం అంటే ఆ యోగ్యత, దేవుని కృప పొందుకునే యోగ్యత మనకు ఉండాలి. దేవుని పాప క్షమాపణ పొందుకోవాలంటే మనకు పశ్చాత్తాపనే యోగ్యత ఉండాలి. దేవుని కృప మనం పొందుకోవాలంటే తగిన సత్ప్రవర్తన మనకు ఉంటేనే ఆయన కృప మనం పొందుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మీరు ప్రేమించండి, కానీ మీ ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి? తెలివితో ఉండాలి, సకల విధమైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. ఆ విధంగా మీరు ప్రేమ ఏం చేయాలి? ఏమవ్వాలంట? అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సంఘంలో మనము ప్రేమ, తెలివితో కూడిన ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఏం చేయాలని చెప్తున్నానండి? సకల విధమైన అనుభవ జ్ఞానంతో మనం ఏం చేయాలి? అనుభవ జ్ఞానంతో పసిగట్టి ఒకరినొకరు సరి చేసుకుంటూ వారి యోగక్షేమాన్ని, వారి ఆత్మీయ అభివృద్ధిని కోరుకుంటే హెచ్చరిక చేసే వారంగా ఉండాలి. అటువంటి దైవికమైన ప్రేమలో మనం ఏమవ్వాలి?
వృద్ధి చెందాలి. అర్థమవుతుందా? అందుకే ఈ సంఘాన్ని హెచ్చరిస్తే ఈ మాట చెప్పాల్సింది. మరి యేసయ్య కూడా అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు పాపుల్ని ప్రేమించాడు, కానీ పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్య పలానా ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడినప్పుడు తీసుకొచ్చారు ఆమె, ఆ స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్ళతో కొట్టి చంపాలి కదా అని అందరూ తలకిరాయి తీసుకొని వచ్చారు. కానీ యేసయ్య ఒక్క మాట అన్నారు, మీలో పాపం లేని వారు మొదట ఈ మీద రాయి ఏంటంటే ఒక్కరు లేదు. అందరూ అక్కడ బైబిల్లో ఉంది, చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళు దాకా వచ్చారంటే రాళ్ళు తీసుకొని వస్తే అందరూ వెళ్ళి కింద జాకెట్ వెళ్ళిపోతే యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా, నేను కూడా నేను శిక్షించను అంటే ఆయన దేవుడు అయ్యేవాడు కాదు. నేను ఏమన్నాడు, నేను కూడా నేను శిక్షించను అన్నాడు. అది ప్రేమ, ఆమెను ప్రేమిస్తున్నాడు. కానీ ఏమన్నాడు, ఇంకా ఎన్నడూ పాపం చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి నేను కూడా నేను శిక్షించిన వదిలేస్తే అది తప్పైంది. కానీ ఏమన్నాడు యేసయ్య, ఇంకా ఎన్నాడు మరి ఎన్నాడు మళ్ళా పాపం చేయొద్దమ్మా. ఆ మాట విన్న తర్వాత ఆమె ఎన్నడు రాంచదు. కాబట్టి పాపులు మనం ప్రేమించాలి, ఎందుకంటే వారి రక్షణలోకి రావాలి. కాబట్టి వారి రక్షణ మార్గంలో నడిపించాలంటే మనకి దైవ ప్రేమ కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. వారి రక్షణలో నడిపించేందుకు స్థిరపరచబడేంత వరకు తప్పదు. కాబట్టి ఆ జ్ఞానంతో సంఘంగా ఇది సేవకులైన మా బాధ్యతే కాదు, మీ అందరి బాధ్యత. వారు తప్పు చేస్తున్నారు, వారి తప్పుడు మార్గంలో ఉన్నారని తెలిసినా కూడా వారిని ప్రేమించాలి, కానీ వారిని క్రీస్తులో నడిపించడానికి ప్రయాసపడాలి. కానీ వారి మార్గంలో మనం వెళ్తే అంతకన్నా అవివేకం, అజ్ఞానం, బుద్ధిహీనత మరొకటి ఉండదన్నమాట. కాబట్టి మన అందుకే పౌలు హెచ్చరించిన ప్రేమతో, మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుజ్ఞానంతోనూ అంతకంతకు వృద్ధి పొందవలనని, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలముతో నిండుకున్న వారే క్రీస్తు దినం వరకు ఎలా ఉండాలంటే మనం క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. యేసయ్య దినము వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి? అది ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే ఎప్పుడైనా రావచ్చు, ఆయన రావచ్చు, దాని ముందు మనం పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనం పోయినా ఆయన వచ్చినా మనం ఎలా ఉండాలి? ఆయన దినము కన్నా నిష్కపటంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. దాని కొరకు అనుదినము మనం ప్రయాసపడాలి. నిష్కపటం, కపటంలే అంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏమని ఉంటుందంటే రోమపత్రికలో బీ ఎక్సలెంట్ ఇన్ వాట్ ఇస్ గుడ్, బీ ఇన్నోసెంట్ ఆఫ్ ఈవిల్. అంటే మనము మంచి విషయాల్లోనేమో ఎక్సలెంట్గా ఉండాలంట. ఏదైనా చెడు కొన్ని విషయాల్లో ఏం చేయాలి చెప్పండి? అది ఏమంటారంటే ఇన్నోసెంట్గా, అంటే మనకి తెలియదు, మనకు వద్దు దాని గురించి అన్నట్లుగా ఉండాలంటే. కాబట్టి దేవుని నిష్కపటమైన హృదయం మనకు కావాలి. కపటం ఉండకూడదు మనకి ఏ విషయంలో కూడా. దేవునికి అప్పచెప్పాలి. తర్వాత మనకేముండాలి చెప్పండి? నిర్దోషి. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎందుకంటే వారు మాత్రమే క్రీస్తు దినమందు ఆయనతో కూడా ఎత్తపడతారు. కాబట్టి అంటే కృపను దేవుడు మనకి మనం ఈ రోజు మనం నేర్చుకున్న విషయాన్ని పెట్టుకోండి. ఆయన కృపలో పాలువారుగా ఉండాలి. ఆయన కృపలో పాలువారమైనట్టుగా మనం ఉండాలి. మనము ప్రేమతో నిండి ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితో కూడిన ప్రేమ, సకల విధమైన అనుభవజ్ఞానంతో కూడిన ప్రేమ. ఆ ప్రేమ దినదినం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. వాటి దేవుని యొక్క మనం ఎలా ఉండాలంట? నిర్దోషులుగా, నిష్కపటంగా ఉండాలి. కాబట్టి అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మన జీవితాన్ని దేవుడు సమర్పించుకుందాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదా. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, కృపా భాగ్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధన చేద్దాం.